సో కుంభమేళా అనేది ఇప్పుడు దేశాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే భక్తితో వెళ్ళే వాళ్ళు తిరిగి వస్తారో రారా అనే భయంతో వెళ్ళే ఫ్యామిలీస్ కూడా వెళ్ళడానికి ఆగిపోతున్నారు అనమాట. అయితే అక్కడ తాజాగా ఒక 20 మంది ఆ తొక్కేసిలాట్లో చనిపోయారు. సో అండ్ సో అది జరిగింది, ఇలా జరిగింది, 100 మందికి కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అదేదని చెప్తున్నారు. మరి అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం లేదు, అంతా కూడా కండిషన్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, ఎవరికి ఏ నష్టం జరగలేదు, ఫాల్స్ న్యూస్ నమ్మొద్దని చెప్తున్నారు. మరి ఏది నిజం? అంటే ఏది నిజమా ఏది అబద్ధమా అనేది మనం పక్కకు పెడితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం అఫీషియల్గా మోదీకి పొద్దు నుంచి ఇప్పుడు 4 సార్లు కాల్ చేశారంట. సరే ఇక్కడ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, సోషల్ మీడియాలో ఏదైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ అవాస్తవాలు, ఇక్కడ అలాంటి సంఘటనలు ఏమీ జరగలేవు అని ఆయన చెప్తున్నారు. అక్కడ చూస్తే మాత్రం చాలా మంది 20 మెంబర్స్కి పైగా చనిపోయారని, 100 మంది ప్రజెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పేసి వినిపిస్తుంది. అయితే ఇక్కడ అది ఎక్కడ జరిగిందంటే రోజు అంటే ఈ 40 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళలో రోజు 1 కోటి మంది వరకు అయితే వస్తున్నారు. నిన్న ఒక పుణ్య రోజు ఒక స్పెషల్ డే ఉండడం వల్ల 2 కోట్ల మంది ఒకేసారి రావడం జరిగింది. అదే త్రివేణి సంఘం దగ్గర నిన్న ఒక్క రోజే 1 కోటి మందికి పైగా స్నానాలు చేశారు. అయితే అదే క్రమంలో నిన్న మొత్తం అంతే కొనసాగుతుంది. ఇవాళ ఇంకొకటి అదే దాన్ని కొనసాగింపుగా ఇవాళ కూడా అదే చేశారనమాట. అయితే ఒక సెక్టర్ 2 అంటే ఘాట్స్ ఉంటాయి కదా, సెక్టర్ 2 ఘాట్ దగ్గర ఏదైతే భారీ గేట్స్ పెట్టారో అవన్నిటిని కూడా బద్దలు కొట్టేసుకొని ఒకరి మీద ఒకరు పడుకుంటూ రావడం వల్ల ఏదైతే మెట్ల మీద మార్గంలో వస్తున్న క్రమంలో చాలా మందికి గాయాలు అయ్యాయని తెలుస్తుంది. కానీ ప్రాణాపాయం మాత్రం ఎవ్వరికి ఏమీ కాలేదు. అయితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం మీరు ఇలాంటివన్నీ నమ్మి రాకుండా ఉండకండి, ఖచ్చితంగా మీరు పుణ్యస్నానాలు చేయడానికి రండి, ఎందుకంటే చాలా విస్తీర్ణంలో చేశారండి, అగాధం మీద చేయరు కదా. అంటే వాళ్ళకు ముందు నుంచి అలవాటు ఉంది, అదేదో ఫస్ట్ టైం చేస్తున్నట్టు కాదు. ప్రయాగరాజ్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి పుష్కరాలు అంటేనే అక్కడ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మహాకుంభ అనేది ఇప్పుడు మన చిన్న చిన్న పుష్కరాలు కూడా అక్కడ చేస్తూ ఉంటారు. అలాంటిది మహాకుంభ ఈజీగా అయితే చెయ్యరు కదా. సో ఖచ్చితంగా ఒక 40 కోట్ల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అంతా సక్రమంగా చేశారు. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా వల్ల ఇది కొంచెం నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అది పైనుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా చేస్తున్న ఇది అనుకోవచ్చా? ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహాకుంభ్ అనేది వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కావాలని ఇప్పుడు నెగిటివిటీ చేశారనుకోండి, అక్కడికి వచ్చే వాళ్ళు తక్కువైపోతారు. దానివల్ల ఓకే బీజేపీ గవర్నమెంట్ ఒక మహాకుంభ్ని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయింది, మీరేం హిందూ ధర్మాన్ని కాపాడతారు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ దిక్కు పోర్ట్రేట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అఫీషియల్గా ఆయనైతే ఏం చెప్తున్నారు అంటే ఎవరెవరైతే వస్తారో ఏ ఘాట్ అయితే మీకు దగ్గరగా ఉంటుందో, అంటే త్రివేణి సంఘం ఎగ్జాక్ట్గా అక్కడే కాకుండా మీకు దగ్గరలో ఇంకో ఘాట్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయండి. అక్కడ నుంచి కాకుండా లేదు మేము వేరే ఘాట్లోకి వెళ్ళి చేస్తాము అనడం వల్ల అక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ఇలాంటివి ఏమీ చెయ్యకండి అంటూ ఆయన మాత్రం అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇక ఇది విన్న తర్వాత అక్కడైతే సిబ్బంది ఉందో దాన్ని కూడా కొంచెం రెట్టింపు చేశారు. ఇన్ని రోజుల పాటు ఉన్న సిబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసి ఏ ఘాట్ దగ్గర అయితే ఎక్కువగా జనాలు సంచరిస్తూ ఉంటారో ఆయా ఘాట్ల దగ్గర కొంచెం ఎక్కువగా మెంబర్స్ని పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది ఈ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్. సో వాళ్ళు సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే కొనసాగుతున్నాయి. మరి వీళ్ళు కావాలని బయటకి చెప్పట్లేదా అనేది కూడా ఇంకొక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే చెప్తే వచ్చే వాళ్ళు రాకుండా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని అర్థం అవ్వట్లేదు. సో అఫీషియల్గా అయితే యోగి ఆదిత్యనాథ్ చెప్పేది ఇది. కానీ మనకి మీడియా ద్వారా తెలుస్తుంది ఏంటంటే 20 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా తేలాల్సి ఉంది.